హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఒకటి నేను మీ గణేష్. నేను ఇప్పుడైతే 'ఉపేంద్ర' నటించినటువంటి 'యూఐ' సినిమా అన్నమాట. పాన్ ఇండియా సినిమా అంటాడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ 90 దశలోనే ఆ ట్రెండ్‌ని రుచి చూపించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన ఆల్ రౌండర్ 'ఉపేంద్ర' అన్నమాట. కథానాయకుడు, దర్శకుడిగా ఆయన ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారన్నమాట. 'ఏ ఉపేంద్ర రా' తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారన్నమాట. తెలుగులో పలు చిత్రాలు చేసి 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'యూఐ' అన్నమాట. కథా సారాంశంలో వెళ్ళినట్లయితే సత్యయుగం నాటి ధర్మాన్ని తిరిగి తీసుకురావాలన్నది సత్య ఉపేంద్ర కోరిక. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడు కల్కి ఉపేంద్ర. మంచి చెడుల మధ్య సాగిన ఈ సంఘర్షణ గెలిపోరన్నదే యూఐ కథ సారాంశం అనమాట. కథ ఎలా ఉందంటే ఈ కథ అర్థం కావాలంటే ప్రేక్షకుడు తన మెదడుకి చాలా పదును పెట్టాలి. సినిమాలోని అచ్చం ఇలాంటి కథతోనే యూఐ పేరుతో ఓ సినిమాని తీస్తారు ఉపేంద్ర. అది అర్థం చేసుకోవడం చేతకాక సమీక్షకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. అసలు దీని వెనుక కథ ఏముంటదో తెలుసుకుందామని నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు ఓ సమీక్షకుడు. అక్కడ దొరికిన ఓ స్క్రిప్ట్ నుంచే అసలు కథ మొదలవుతుందన్నమాట. సినిమాలో మరో సినిమా ఉందన్నమాట. మీరు తెలివైన వాళ్ళు అయితే థియేటర్ నుంచి వెళ్ళిపోకండి. మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి. తెలివైన వాళ్ళు ఫూల్స్‌గా కనిపిస్తారన్నమాట. ఫూల్స్ తెలివైన వాళ్ళు అనే గుర్తింపుతో కొనసాగుతుంటారన్నమాట అనే వ్యాఖ్యాన్ని తెరపై చూపించి తనదైన శైలిలో సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఇది హీరో పాత్ర. ఇతను విలన్, హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ కథ, కామెడీ, యాక్షన్ అన్నట్టుగా కాకుండా ఫార్ములాకి పూర్తిగా భిన్నంగా సాగే చిత్రం ఇది. ఆధునిక సమాజం పోకడాలపైన, రాజకీయ వ్యవస్థ పైన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ సినిమాని తెరకెక్కించడం అంటే భూమి మీద తొలి జంట నుంచి మొదలుపెట్టి కల్కి అవతరించడం వరకు సాగే సుదీర్ఘమైన కథ ఇది. మొత్తం ప్రపంచంలోని అన్ని మతాలని, సంస్కృతుల్ని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందరిని ఎండగట్టినంత పని చేశాడనమాట. భూతాపం, కాలుష్యం, ధనిక, పేద మధ్య అంతరాల అసమానతలు, మీడియా, సామాజిక మాధ్యమాల రియల్ మాఫియా, వెర్రితలలో వేసే అభిమానం ఇలా చాలా విషయాలపైన గురిపెట్టి ప్రస్తుత సమాజంలోని రుజుకులన్నీ పరోక్షంగా ఎత్తి చూపించే విధానంగా అయితే సినిమా అయితే తీయడం ఉపేంద్ర ఇష్టానుసారంగా కథను తిప్పుతూ దానికి తన మార్కు తాత్వికానికి జోడిస్తే ప్రేక్షకుల మెదడుకు పని పెట్టడం అంటే దాంతో ఏ సన్నివేశం ఏం చెప్తుందో ఒక పట్టణ అర్థం కాదు. ఈ మధ్య వచ్చిన కలికి 2897 తరహాలోని భవిష్యత్తు కాలాన్ని ఆవిష్కరించిన చిత్రం అయితే అందులో పురాణ నేపథ్యం ప్రధాన అంశం కాగా ఇందులోని మనుషులను సైకాలజీకి కీలకంగా భవిష్యత్తు కాలాన్ని ఆవిష్కరిస్తూ సృష్టి నుంచి దానికి తగ్గట్టుగా సినిమా అనేది తీసుకెళ్లారనమాట. ఉపేంద్ర ద్విపాత్రం చేశారనమాట. సత్య, కల్కి పాత్రతో సినిమా మొత్తం ఆయనే కనిపించారనమాట. రవిశంకర్ రకరకాల గెటప్‌లతో సందడి చేశారు. కథానాయక రేష్మ పాత్ర నాయక్ సినిమాలో అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా అంటే చాలా బానే ఉంటాయన్నమాట. విజువల్స్, ఎఫెక్ట్స్, డైరెక్షన్ గాని అంతమందికంటే స్క్రీన్ ప్లే అయితే బాగా చేశారన్నమాట. ఎందుకంటే ఉపేంద్ర డైరెక్షన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహాలోనే ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగా అంటే చాలా అంటే నీట్ అండ్ క్లీన్‌గా అయితే ప్రెజెంటేషన్ చేశారన్నమాట. ఎందుకంటే మంచి సినిమాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఉపేంద్ర చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. థియేటర్‌లో చూస్తే మాత్రం ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటది. ఆ విజువల్ వండర్ అనమాట. 3డీ లాగా అనిపిస్తదన్నమాట. మొత్తం అంతా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మీకెలాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.